వరాహ అవతారం కాడ మరియు ఇక్కడ రామాలయం దగ్గర అన్నం వండుతారని చెప్పుకోవచ్చు. అన్నం వండి దేవునికి ఎక్కిస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అన్నము, టమాటా కర్రీ, టమాటా కర్రీ కాదు, వంకాయ కర్రీ, బచ్చాలు, కుడుములు ఇంకా చాలా చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఇలా లైన్గా ఈ చోటు అనేది ఉండదు, మొత్తం పట్టకుండా అయిపోతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఒక టైంలో చేస్తారని చెప్పుకోవచ్చు. బీచ్పల్ల రాయుడు అని అంటారు, బీచ్పల్ల స్వామి. ఇక్కడ అందరూ కలిసి అన్నం చేస్తారు ఒకే సీజన్లో. ఆ సీజన్లో చూస్తే మామూలుగా ఉండదు, చాలా వరకు ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడైతే చాలా నిశ్శబ్దంగా ఉంది. పాట అనేది పెట్టారు. ఇలా స్ట్రైట్గా వెళ్తాను. ఇప్పుడు ఒకసారి ఎలా ఉంది ఈ ప్రాంతము అని చూస్తే కొద్దిగా అయితే దూరంగా మ్యూజిక్ పెట్టడం జరిగింది. ఇక్కడ కట్టెల పొయ్యితో వండుతారని చెప్పుకోవచ్చు. అన్నం కట్టెల పొయ్యితో వండుతారు. ఇక్కడ కట్టెలేసి కుండబెట్టి అన్నం వండుతారని చెప్పుకోవచ్చు. అన్నము తయారైన తర్వాత ఇక్కడ వాళ్ళు వస్తారు, మొక్కుతారని చెప్పుకోవచ్చు. దేవునికి ఎక్కియాలని ఒక కట్టె లాంటిది పట్టుకొని వస్తారని చెప్పుకోవచ్చు. ఆ కట్టె లాంటిది పట్టుకొని వచ్చి దేవుడా అని ఇక్కడ మొక్కుతారు. ఇలా 2 ఉంటాయి, చక్ 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 అని ఇంకా భజన చేసి అన్నం ఎక్కిస్తారని చెప్పుకోవచ్చు దేవునికి. ఇక్కడ చూస్తే ఆవులు ఉన్నాయి. ఆవులు చూస్తే చాలా సైలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆవులు లేకుండే కొద్దిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గడ్డి అనేది ఎలా ఉందో, గడ్డి చూడండి రౌండ్గా చుట్టడం జరిగింది. ఇక్కడ చూడండి మన ఫ్యాన్ అనేది ఎలా తిరుగుతుందో. ఈ ప్రాంతం చూస్తే ఇలా ఉందని చెప్పుకోవచ్చు. చాలా అన్నం అనేది వండేవాళ్ళు ఇప్పుడైతే ఏమీ చేయట్లేదు. ఇక్కడ పూజకి రెడీ చేస్తున్నారు. భూమి కోసం వరాహ అవతారం ఎత్తాడు. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. ఈరోజు వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇలా బీచ్పల్లిలో ఇక్కడ నేను బీచ్పల్లికి వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడేవాడిని. ఇక్కడ అంత కంఫర్ట్గా ఉండదు, ఎందుకంటే జనాలు పోటెత్తుతారు, ఒకేసారి అన్నం వండుతారు, దేవునికి ఎక్కిస్తారు. మామూలుగా కూడా అటు ఇటు ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి ఎప్పుడైనా అన్నం వండొచ్చు, ఇక్కడ దేవునికి ఎక్కియచ్చు అనేటట్టుగా ఉంటే ఇక్కడ చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలా అన్నం ఎక్కిస్తే చాలా, అంటే మనం ఏ రోజైనా వచ్చి అన్నం ఎక్కిస్తే బాగుంటుంది, దేవుడు కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా సీజన్లో వస్తారు. సీజన్లో వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి చాలా వరకు. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేరు. ఇక్కడ దేవుణ్ణి మొక్కినట్టుగా కూడా ఉండదు. ఇక్కడ చూస్తే లైట్స్ అనేటివి ఆఫ్ అయ్యాయి. వర్షం అనేది పడుతుంది, చినుకులు. వర్షాకాలం పోయింది, అయినా వర్షం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైనా కొద్దిగా వర్షం పడడానికి కూడా ఏదైనా మిషన్ పెట్టారా అనేది ఒక అనుమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని తెలియకుండా పెడతారు. ఇలా చాలా వరకు రహస్యాలు అనేటివి ఉన్నాయి, అవన్నీ బయటికి చెప్పరు. ఇక్కడ వర్షం పడడానికి ఏదైనా వస్తువు లాంటిది ఇక్కడ వాడారా అనేది కొద్దిగా మనకు తెలియకుండా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు
ఉంటారని చెప్పుకోవచ్చు. దీని వెనుకల మళ్ళీ అది నిజమా కాదా అనేది నాకు తెలియదు. మళ్ళీ ఇది నిజమైన వర్షం అని నేను అనుకుంటున్నానా. ఇక్కడ ఢిల్లీలో చూస్తే వర్షం పడేటట్టుగా చేస్తారంట. మళ్ళీ ఈ సైడ్ కూడా ఏదైనా మిషన్ పెట్టి ఏదైనా ఆ విధంగా ఆలోచించి వర్షం పడేటట్టు చేస్తున్నారా.